ఇదిగోండి, ఇది బ్రోకోలీ అనుకుంటా, క్యాబేజీ అయితే కాదు, బ్రోకోలీ అనే అనుకుంటున్నా. క్యాబేజీ ఆయన దగ్గర లేదన్నారు. బ్రోకలీ క్యాబేజీ రెండు ఒకటే వెరైటీస్ లాగా కనిపిస్తాయి. ఇది కూడా సమ్ ఆఫ్ బీట్రూట్. ఇది రెడ్ ఇది జుకీనీ టైప్ వెరైటీ లాగా అనిపిస్తుంది. కోల్డ్రాబీ గైస్, ఇది కోల్డ్రాబీ, నూల్ కోల్ అని అంటారు కదా, కోల్డ్రాబీ మన బెంగళూరులో ఎక్కువ దొరుకుతుంది ఈ వెరైటీ. సో ఇది అదనమాట. ఇదిగోండి, ఇది రెడ్ క్యాబేజీ గైస్, ఇదిగోండి రెడ్ క్యాబేజీ. అచ్చా గదిల్, ఇది రెడ్ క్యాబేజీ గైస్. సారీ, అది పర్పుల్ క్యాబేజీ. ఇదిగోండి రెడ్ క్యాబేజీ, సారీ, ఇదిగోండి రెడ్ క్యాబేజీ. ఇదిగోండి గైస్ రెడ్ క్యాబేజీ, ఎలా కనిపిస్తుందో చూసారా? అది పర్పుల్ క్యాబేజీ అనుకుంటా, నేను తెప్పించింది ఇది రెడ్ క్యాబేజీ. చూసారా రెడ్డిష్గా ఎలా ఉందో? మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా గ్రో చేశారో లేదో నాకు తెలీదు, నేనైతే ఫస్ట్ టైం ఇది తెప్పించుకున్నాను. నాకు తెలిసి నెల్లూరు మిద్దె తోట వాళ్ళు ఎవరు పెట్టినట్టు అయితే నాకు అనిపించలేదు. సో మేమైతే ఒక 30 ప్లాంట్స్తో ట్రైల్ అయితే వేస్తున్నాం. చూద్దాం మన దగ్గర ఎలా గ్రో అవుతుందో ఈ క్లైమేట్కి. మోర్ కామెంట్స్. ఈ వంకాయలో ఒక రకం నాకు